నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. కేసీఆర్ ను వదిలిపెట్టాలి, కేటీఆర్ ను వడసి పట్టాలి, బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయాలి, ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేయాలి, రేవంత్ భుజంపై రైఫిల్ పెట్టాలి, టార్గెట్ కు గురి పెట్టాలి, అంతిమంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్లాన్. జరుగుతున్న పరిణామాలను బట్టి మరీ ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతినివ్వడంతో తెలంగాణలో ఏం జరగబోతున్నదో స్పష్టంగానే అర్థమవుతుంది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధిష్టానం అత్యంత వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులేంటో అర్థమవుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసి ఆ ఖాళీని భర్తీ చేయాలని బీజేపీ పక్కా ప్లాన్తో ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అవినీతి కేసులో అరెస్టు చేసి పార్టీని గందరగోళంలో పడేసే స్కెచ్ వేసింది. ఈ విషయంలో కూడా కేసీఆర్, కేటీఆర్ పట్ల ఒకే రకమైన వైఖరి అవలంబించవద్దని బీజేపీ నిర్ణయించినట్లు తాజా పరిణామాలతో తేలిపోతుంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా ఉన్న కాళేశ్వరం అంశంలో సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం నేటికి ముందడుగు వేయలేదు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాత్రం ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించింది. దీంతో వయసు మీద పడి అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ను వదిలేయాలని బీజేపీ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఈ సమయంలో కేసీఆర్ మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని బీజేపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందుకే కేసీఆర్ ను వదిలేయాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. ఈ విషయం సీఎం రేవంత్ గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చోవడమే కేసీఆర్ కు పెద్ద శిక్ష అని, మళ్లీ ఇంకో శిక్ష అవసరం లేదని చెప్పడం ద్వారా రేవంత్ తన వ్యూహమేమిటో పరోక్షంగా వెల్లడించారు. ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిన టైమింగ్ చూస్తూ కూడా బీజేపీ స్ట్రాటజీ అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రేవంత్, కేటీఆర్ మధ్య పోరుగానే అంతా చూశారు. ఆ పోరులో రేవంత్ గెలిచారు, కేటీఆర్ ఓడారు. దీంతో కేటీఆర్ నాయకత్వ పటిమ పట్ల, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. కేసీఆర్ ను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుంది తప్ప కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాదు అని రూఢీ చేసుకున్నట్లు కూడా వినికిడే. గతంలో లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేస్తే కూడా ప్రజల్లో సానుభూతి రాకపోగా అది బీఆర్ఎస్ కు చాలా నష్టం చేసింది. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా అలాంటి ఫలితమే వస్తుందని బీజేపీ ఆశిస్తుంది. అందుకే కాళేశ్వరంపై విచారణను పక్కన పెట్టి ఈ కార్ రేసింగ్ కేసు ముందుకు వేసుకున్నట్లు తెలిసింది. గవర్నర్ అనుమతి వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వ వైఖరిగానే భావించారు. గవర్నర్ అనుమతితో ఇక ఏసీబీకి ఎదురు లేకుండా పోయింది. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసే అధికారం కూడా లభింది. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయి నిరాశలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అరెస్టుతో మరింత నిర్వీర్యమవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ కార్ రేసింగ్ తో పాటు ఓఆర్ఆర్, టోల్గేట్ల టెండర్ల వ్యవహారం, హెచ్ఎండిఏ అనుమతుల వ్యవహారం లాంటి కేసులను కూడా తోడి కేటీఆర్ ను పీకల్లోతుకి నెట్టాలని సర్కార్ యోచిస్తుంది. కేటీఆర్ ను టార్గెట్ చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తుపాకీని ముఖ్యమంత్రి రేవంత్ భుజాలపై పెట్టారు. కేటీఆర్ మీద కేసులు పెట్టి విచారణను వేగం చేసే పని అంతా రేవంత్ సర్కార్ చేస్తుంది. కావలసిన అనుమతులను, ఇతర వ్యవహారాలను పైనుంచి మోదీ, బీజేపీ చూసుకుంటుంది. కేసీఆర్ అనారోగ్యం, కేటీఆర్ అవినీతి కేసుల మూలంగా బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని కాంగ్రెస్, బీజేపీ ఆశిస్తున్నాయి. అదే జరిగితే గత పార్లమెంటు ఎన్నికల మాదిరిగా భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే అది తమకు మాత్రమే ఉపయోగపడేలా బీజేపీ పక్కా స్కెచ్ వేసిందని అర్థమవుతోంది. రేవంత్ కు కూడా ఈ వ్యూహంలో పెద్దగా నష్టం లేదు. బీజేపీతో పోలిస్తే రేవంత్ కు బీఆర్ఎస్ పార్టీ, మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువు. తనను అరెస్టు చేసి జైల్లో పెట్టడమే కాకుండా తన రాజకీయ జీవితానికి కేసీఆర్, కేటీఆర్ అడుగడుగునా అడ్డు తగిలారనే కోపం రేవంత్ లో ఉంది. ఆ పగ తీర్చుకోవడంతో పాటు బీజేపీతో నేరుగా ఫైట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది రాజకీయంగా తనకు అత్యంత అనుకూలమైన స్థితిగా రేవంత్ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు అటు బీజేపీకి, ఇటు రేవంత్ కు కేటీఆర్ టార్గెట్ గా మారారు.